హాయ్ గాయస్, ఈరోజు అయితే మనం మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్కి వచ్చేద్దాం. ఫస్ట్ మనం అయితే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏదో తెలుసుకుందాం. సో కౌంటబుల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. అంటే విచ్ ఆర్ కౌంటబుల్ అంటే ఏదైతే కౌంట్ చేయొచ్చు 1 2 3 4 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ అయితే డినోటెడ్ అయింది ఎంతో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం హోల్ నెంబర్స్కి వచ్చేద్దాం. సో హోల్ నెంబర్స్ వచ్చేసి ఆల్ కౌంటబుల్ వాల్యూస్ అలాంగ్ విత్ జీరో, అంటే అన్ని కౌంటబుల్ వాల్యూస్ జీరోతో పార్ట్ వచ్చేది మనం హోల్ నెంబర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి W ఈజ్ ఈక్వల్స్ టు 0 1 2 3 ఏం లేదు. సో ఇక్కడ 1 2 3 4 వస్తుంది కదా. సో ఇక్కడ హోల్ నెంబర్స్ అంటే ముందు 0 1 2 3 వస్తుంది. సో ఇదే డిఫరెన్స్. సో ఇది డినోటెడ్ అయింది డబ్ల్యూతో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. ఆల్ హోల్ నంబర్స్ ఇంక్లూడింగ్ నెగటివ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్. అంటే అన్ని హోల్ నంబర్స్ ఇంక్లూడింగ్ నెగటివ్ నంబర్స్ దాన్ని మనం ఇంటీజర్స్ అంటాం. ఇది డొనేట్ అయ్యింది ఐఆర్ సెట్తో డొనేట్ అవుతుంది అనమాట. సో ఐఆర్ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎగ్జాంపుల్ 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ -2 ప్లస్ ఆర్ -3 అండ్ సో ఆన్. ఇది వస్తుంది ప్లస్ ఆర్ -4 అలా సో అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రేషనల్ నంబర్స్. సో ఆల్ ఏ నంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, q is not equal to 0 is called rational number. So number which can be expressed in the form of p/q, ఆ నంబర్ ఏదైతే p/q ఫామ్ లో ఎక్స్ప్రెస్ అవ్వగలుగుతుందో, సో q is not equals to 0 is called అంటే రేషనల్ నెంబర్స్ అనొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్. ఏ నంబర్ దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఏ నంబర్ అయితే p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ అవ్వలేదో అంటే కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇస్ అండ్ ఆల్సో బి the numbers also should not have perfect roots is called irrational numbers. అంటే ఆ నంబర్ పర్ఫెక్ట్ రూట్స్ కూడా ఉండకూడదు, p/q ఫామ్లో కూడా ఉండకూడదు. దాన్ని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ నంబర్స్. ద సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ కాల్డ్ రియల్ నంబర్స్. అంటే రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ని అంటే సెట్ ఆఫ్ అంటే రెండు కలిపి వచ్చేది దాన్ని మనం రియల్ నంబర్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్. సో ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు 5 -5 -10 5/3 అండ్ సో ఆన్. సో p/q అంటే ఇర్రేషనల్ ఇలా వస్తుంది కదా. 5.6 5.7 అంటే ఏదైతే కంటిన్యూస్గా పోతానే ఉంటుందో అది దాన్ని రేషనల్ అంటారు. అదైతే మనకు తెలిసిందే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనం అంటే సో రేషనల్ నంబర్స్ p/q ఫామ్తో పాటు ఇవంతా ఉండేదాన్ని రియల్ నంబర్స్ అని అంటారు. ఈవెన్ నంబర్స్. ఏ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ ఈవెన్ నంబర్. ఒక నంబర్ అది ఎగ్జాక్ట్లీ 2తో డివిజిబుల్ అయితే దాన్ని ఈవెన్ నంబర్స్ అంటారు. సో అంటే ద ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నంబర్ ఈజ్ 2n అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు 2 4 6 8 అండ్ 10, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నంబర్స్. ఏ నంబర్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఒక నంబర్ ఏదైతే ఎగ్జాక్ట్గా 2 డివిజిబుల్ కాదో దాన్ని మనం ఆడ్ నంబర్స్ అంటారు. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నంబర్ ఈజ్ 2n + 1 ఆర్ 2n + 2n - 1. సో ఎగ్జాంపుల్ వచ్చేసి 1 3 5 అండ్ సో ఆన్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నంబర్స్. ఏ నంబర్ విచ్ హ్యావ్ 1 ఇట్ సెల్ఫ్ ఆర్ ఓన్లీ ద ఫ్యాక్టర్స్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నంబర్. సో దీని మీనింగ్ ఏమంటే ఒక నంబర్ ఏదైతే 1 టేబుల్లో అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దాని టేబుల్లోనే అండ్ అంటే వస్తుందో దాన్ని ప్రైమ్ నంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2 3 2 టేబుల్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి 2 1s are 2, ఇంకా ఏ టేబుల్లో అయితే 2 రాదు. 3 1s are 3, ఇంకే టేబుల్లో రాదు. 5 కూడా అంటే 11 19 అండ్ సో ఆన్. సో నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నంబర్. ఏ నంబర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. ఒక నంబర్కి ఏదైతే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉందో దాన్ని కాంపోజిట్ నంబర్ అంటారు. సో ఎక్సెప్ట్ ప్రైమ్ నంబర్స్ ఆల్ ఆర్ కాంపోజిట్. అంటే 2 3 5 7 11 అన్ని
వదిలేసి అంటే ఇలా వస్తుంది 4 6 టేబుల్లో వచ్చేది 15 వచ్చేసి 3 టేబుల్లో వస్తుంది, 4 వచ్చేసి 2 టేబుల్లో వస్తుంది, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి కో ప్రైమ్స్. సో ఓన్లీ వన్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ టూ నంబర్స్ ఇస్ కాల్డ్ కో ప్రైమ్స్. అంటే వన్ ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ ఉంటే దానికి కో ప్రైమ్స్. ఎగ్జాంపుల్ ఇది చూడొచ్చు, 8 15. సో 8 మనం ఎల్సిఎం చేస్తే ఈ నంబర్స్ వస్తుంది, 15 ఎల్సిఎం చేస్తే ఈ నంబర్స్ వస్తుంది. సో దీంట్లో 2 4 8. సో ఇక్కడ ఏమి దీంట్లో ఎల్సిఎంలో రాలేదు, ఓన్లీ వన్ ఒకటే వచ్చిందంటే దీన్ని కో ప్రైమ్స్ అంటారు. వన్ ఈజ్ ద ఓన్లీ కామన్ ఫ్యాక్టర్. సో 8 and 15 ఆర్ కో ప్రైమ్స్. వన్ ఒక్కటే కామన్ ఫ్యాక్టర్ అయితే దాన్ని కో ప్రైమ్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అంటే ప్రతి కాంపోజిట్ నంబర్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ లాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసి యూనిక్గా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎనీ నంబర్ కెన్ ఎండ్స్ విత్ ద డిజిట్ 0 ఇట్ మస్ట్ హ్యావ్ ద ఫ్యాక్టర్ 2 and 5. సో ఏ నంబర్ అయినా 0తో ఎండ్ అయితే దానికి ఫ్యాక్టర్ అనేది 2 and 5 ఫ్యాక్టర్ ఉండాలి. అంటే ఇప్పుడు 2 5s are 10. సో 2 5 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 2 5s are 10 వస్తుంది. సో 0 వస్తుంది, 70 90 అలా. ఓకే, అండ్ సో ఆన్. అంటే కంపల్సరీ 5 అయితే ఉండాలి, 5 2 అయితే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ అంటే 10 వస్తుంది, ఎల్సిఎంలో 5 2 ఉంది కాబట్టి 70లో 5 2 5, దాని 90లో 2 5 కంపల్సరీ ఉంటుంది. 2 5 కంపల్సరీ వచ్చేదనే ఫండమెంటల్ థియరీ ఆఫ్ అర్థమెటిక్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కంపల్సరీ బాగా నేర్చుకో, ఎందుకంటే ఇది ప్రాబ్లమ్స్తో అప్లికబుల్ కూడా అవుతుంది. సో రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ 2 నంబర్స్. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ రిలేషన్ అండ్ 2 నంబర్స్ అనమాట. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఇది వచ్చేసి అంటే ఫార్ములా లాంటిది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అంటే హెచ్సిఎఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఉండేది హెచ్సిఎఫ్ అంటారు ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్మాలెస్ట్ పవర్స్ ఉండేది హెచ్సిఎఫ్ అంటారు. ద ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ అంటే గ్రేటెస్ట్ పవర్స్లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండేది ఎల్సిఎం అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సో ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్, ఇది వచ్చేసి సెకండ్ మెథడ్. దీనిలో ఇదైతే ఈజీగా అనిపించింది నాకు. ఇది ఒకసారి మీకు నెక్స్ట్ అప్కమింగ్ ఎక్సర్సైజెస్లో చెప్తాను. ఓకే, సో ఇప్పటికైతే మన రియల్ నంబర్స్ అనే చాప్టర్ 10th క్లాస్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ 1 అయితే నేర్చుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్ 1 నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అలా మొత్తం నెక్స్ట్ చాప్టర్ వైజ్ వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1తో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.